ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోటా తుంగలి ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇదే విషయంపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ధనలక్ష్మి, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మాత్రం జంగ్లీ పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు చోటా తంగ్లీ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో 40 నుంచి 50 మధ్య మావోయిస్టులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో అటు సిఆర్పీఎఫ్, డిఆర్జీకి సంబంధించినటువంటి పోలీస్ బృందాలు ప్రత్యేక కూమింగ్ నిర్వహించిన క్రమంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మావోయిస్టులు కంటపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులను దాదాపుగా గత నెల రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు కూమింగ్ ప్రక్రియ కొనసాగుతూనే మావోయిస్టులను అనేక మందిని మట్టుబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రతా బలగాలు రోజురోజుకు అటవీ ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోతున్న పరిస్థితి. మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి పువ్వర్తి, అదేవిధంగా అబూజ్మర్ లాంటి ప్రధానమైనటువంటి సేఫ్ జోన్ గా ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లోకి పూర్తిగా మొత్తం కమాండోలు, అదేవిధంగా పూర్తిగా లోకల్ డిఆర్జీకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడికెక్కడ కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. బేస్ క్యాంపులకు సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే మొత్తం ప్లాటినం ఉన్నాయో మొత్తం వాళ్ళంతా కూడా బృందాల వారీగా ఉదయం నుంచి సాయంత్రం ఒక టీము, సాయంత్రం నుంచి రాత్రి నుంచి మళ్లీ తెల్లవారే లోపు మరొక టీం కూడా బృందాలుగా అటవీని మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. మావోయిస్టు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దాని మీద డ్రోన్ల సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఐడెంటిఫై చేస్తూ ఒకవైపు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, మరోవైపు అది చూస్తూనే మరి భద్రతా బలగాలను కూంబింగ్ పంపించడం, కూంబింగ్ వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన స్థావరాలపైన కూడా దాడులు చేస్తూ మట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జవాన్లు అటవీ ప్రాంతంలో చొచ్చుకొస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మావోయిస్టులు మాత్రం ఐఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఐఈడీ పేలి ఒక జవాన్ మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అదే మావోయిస్టులకు సంబంధించి ప్రధాన గండంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి కావడంతోనూ చెట్లన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. అటవీ ప్రాంతంలో అంటే మొత్తం నడుస్తున్న క్రమంలో ఎండినటువంటి ఆకులు ఏవైతున్నాయో వాటిని తొక్కుకుంటూ వెళ్తున్న క్రమంలో మావోయిస్టుల అలజడి ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు వస్తున్నారన్న దాని మీద క్లియర్ గా పోలీసులు అదేవిధంగా మొత్తం సిబ్బంది కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఐడెంటిఫికేషన్ తో పాటు ప్రధానంగా ఇప్పటి వరకు మావోయిస్టులకు అండదండగా నిలిచిన కూడా కొంతమంది ఇన్ఫార్మర్ల నెపంతో పోలీసులకు సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా మావోయిస్టు స్థావరాలను కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇటీవల కాలంలో 3 మావోయిస్టులు, ఇదే విధంగా ఈ రోజు 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. మరికొద్ది మంది గాయాలైన పరిస్థితి